అక్కకి ఆబ్దికం చేసుకున్నాం. ఇంతలో బావగారికి ఇలా జరిగింది. మా అక్కకి ఏం నచ్చిందో ఏం నచ్చలేదో. ఆబ్దికానికి మావయ్య గారికి యాక్సిడెంట్ జరగడానికి సంబంధమేముంది? ఎందుకు మీరు సంబంధం లేని విషయాలు లాగుతారు? సంబంధం లేకుండా ఏం మాట్లాడాము? ఎందుకు ఇలా జరిగింది అని అంటోంది అత్త. అందులో తప్పేముంది? నీకు ఏది తప్పుగా అనిపించదు. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలీదు. అత్తయ్యకి ఆబ్దికం నచ్చకపోతే మావయ్య గారికి యాక్సిడెంట్ చేస్తుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ల నోళ్ళు అంతేలేమ్మా. ఎన్ని తూర్లు తిట్టినా కాని వాళ్ల మాట మారదు, వాళ్ల బుద్ధి మారదు. వాళ్ల కథ ఇడిసిపెట్టు. ఓయన్నా నూరా అమ్మా మెల్లగా. మీరు ఎవరి గురించి మాట్లాడాలనుకున్నారో ఏం మాట్లాడాలనుకున్నారో నాకు అర్థమవుతుంది. అనవసరంగా సంబంధం లేని విషయాలు మాట్లాడి చిరంజీవిని ఏదో బాధ పెట్టాలి, మావయ్య గారితో తిట్టించాలి అని పిచ్చి ప్రయత్నాలు చేశారంటే మాత్రం ఇంతకు ముందు నేను ఈ ఇంటికేమీ కాను. కానీ ఇప్పుడు ఈ ఇంటి కోడల్ని. అది గుర్తుపెట్టుకుని మాట్లాడండి. ఇంకోసారి ఇంట్లో అనవసరమైన గొడవలు పెట్టాలని చూసారా, మీ ఇద్దరికి మర్యాదగా ఉండదు. ఏం పిన్ని, ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు? నాన్నకి యాక్సిడెంట్ జరిగిందే, ఆయన బాధపడుతున్నారే, ఆయన్ని ఎలా చూసుకోవాలా అని మేమందరం ఆలోచిస్తుంటే మీరు మాట్లాడే మాటలేంటి? మీ మాటల్లో అర్థం నాకు అర్థమైంది. తమ్ముడు ఆబ్దికం జరిపించాడు కాబట్టి నాన్నకేదో జరిగిందని చెప్పాలని మీరు చూస్తున్నారు. అయ్యయ్యో, అంత మాట మేమెప్పుడన్నాం? మీరెక్కడ మొదలు పెట్టారో మీరనాలనుకున్న మాటలు అక్కడే ఉన్నాయి. ఇన్నాళ్ళు మీరేం చేసినా చూస్తూ ఊరుకున్నాం. కానీ నా తమ్ముడు విషయంలో మాత్రం తప్పుగా మాట్లాడారంటే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్తగా ఉండండి. నాయనా తీసుకో నాయనా. అవసరం లేదు. నీ చేతులతో ఇస్తే ఎలా తీసుకుంటాననుకున్నావురా? ఓ అవతలకి. నాకు ఇలాంటివన్నీ ఇవ్వడానికి, నాకు సేవలు చేయడానికి నా ఇంట్లో చాలా మంది ఉన్నారు. దేనికండి ఎప్పుడు ఆయన్ని ఏదో పరాయి వాళ్ళ మాట్లాడతారు? ఏదైనా తప్పు జరిగిందంటే ఎక్కడో ఒక చోట దానికి క్షమాపణ ఉండాలి. నేను ఇంటికి కోడల్ని కాకముందు నుంచి చూస్తున్నాను, వచ్చాక కూడా చూస్తున్నాను. తనని ఏమీ మాట్లాడనివ్వరు, తనేమిచ్చినా తీసుకోరు. అవతలి వాళ్ళు ఎన్ని చెప్పినా వింటారు, కానీ తను చెప్తే మాత్రం వినడానికి ఇష్టపడరు. మీరు దూరం పెడుతుంది పరాయి వాళ్ళని కాదండి, మీ కొడుకుని. చూడమ్మా, వాడు చేసిన తప్పు నా భార్యను నాకు దూరం చేసింది. అలాంటి వాడి చేత్తో అమృతం ఇచ్చినా అది నాకు విషంతో సమానం. అసలు వాడు నా కళ్ళ ముందు ఉండడమే నాకిష్టం ఉండదు. కానీ ఇదిగో నా చెల్లెల మొహం చూసి, నా బిడ్డల మొహం చూసి ఊరుకుంటున్నాను. ఏందన్నా నువ్వు? ఎన్ని తూర్లు చెప్పినా అర్థం కదా నీకు? ఎందుకు ఊరికనే అబ్బుణ్ణి తిడతా ఉంటావు? నువ్వనే మాటలకి ఆ వయసు బిడ్డ ఎంత బాధపడతాడో అని ఆలోచించవా నువ్వు? లేస్తే మా వదిన చావుకి కారణం వాడే అంటావు. వాడి తప్పే ఉండదన్నా. వదిన చచ్చిపోవడానికి వాడికి ఏం సంబంధం ఉండాది? అసలు ఆ పొద్దు ఏం జరిగినాదో నీకు పూర్తిగా తెలిసినా?
వాడి వల్లే వదిన చచ్చిపోయినదని నువ్వు అనుకుంటుండావు. అదే నిజమని నమ్ముతుండావు. ఓ అత్త, బాలాగారు పడుకుంటే ఏంది నువ్వు? ఆయనకి నచ్చినట్టు అనుకుంటాడు. ఇప్పుడు అదంతా అవసరమా? రేయ్, నువ్వు నోర్మీరా. నువ్విట్ట పడతా ఉంటే ఆయన అంటానే ఉంటాడు. అసలు ఏం జరిగినాదో అనేది ఆయనకి తెలియాలి కదా. ఏం తెలియాలత్తా? ఏం తెలియాలా? నా వల్ల మా అమ్మ ప్రాణం పోయి ఉండదు. అయినా చనిపోయినాడు గురించి కూడా ఎందుకు అత్త ఊరికే మాట్లాడుకోవడం? గుర్తు చేసుకొని నాయన బాధపడ్డం, నువ్వు బాధపడ్డం, నేను బాధపడ్డం, చివరికి చచ్చిపోయిన మా అమ్మ కూడా బాధపడ్డం అవసరమా? హిడిచిపెట్టమని చెప్తా ఉన్నాను కదా. ఇప్పుడు ఆయన తిట్టినాడనే ఇక్కడ బాధపడేవాడు ఎవడు లేడు. తిట్టించుకోవడం నాకు అలవాటు అయిపోయింది. అదే ఇది పట్టుకో, ఇవ్వు. ముందు జాగ్రత్తగా చూసుకోండి. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదులేరా. అవసరం లేదని తెలుసు. మా నాయన్ని బాగా చూసుకోమని చెప్పడం నా బాధ్యత కదా. నువ్వు కాదనుకుంటే నేను కాదనుకుంటానా? ఏందో ఏమో. చూసావమ్మా, వాడికి కాస్తైనా బాధ ఉందేమో చూసావా? మా నాన్న తిడుతున్నాడే, నన్ను అసహించుకుంటున్నాడే అని వాడికి ఏ కోసానైనా ఉందా? ఊహ తెలిసిన కాడ్నుంచి వాణ్ణి నువ్వు ఇట్నే ప్రేమిస్తుండావు కదన్నా. నీ తిట్లు, నీ కోపమే వాడు ప్రేమ అనుకుంటున్నాడు. నువ్వు కొట్టినా కూడా అట్టయినా మా నాయన నన్ను తాకినాడని ఆనందపడే పిచ్చోడన్నవాడు. వాడి ప్రేమ నీకు అర్థం కాదు. నీ కోపం ఎట్టా తీర్చాలనో వాడికే అర్థం కాదు. ఇడిసిపెట్టు. ఇందా ఈ జ్యూస్ తాగు. కోపం వాడి మీదైతే జ్యూస్ ఏం చేసినది? తాగు. తాగు. ఏదో జరిగింది, కానీ ఆ విషయాన్ని బయటికి రానివ్వడం లేదు. ఏమై ఉంటుంది? చిరుని అడుగుదాం.